నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. అండ్ రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఫరహా గారు. అడిగి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మిస్సెస్ ఇండియా. మీకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. అండ్ చూడడానికి బాగుంటుంది, అంటే చాలా క్రౌన్ పెట్టుకోవడము, అందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అప్రిషియేషన్స్ తీసుకోవడం చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ అంతే బాగుంటుందా సంపాదన కూడా ఇందులో? సంపాదన అలాంటిది ఏమి ఉండదండి. జస్ట్ ఇది ఒక రికగ్నైజేషన్. అంటే వన్ నైట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ రికగ్నైజేషన్, ఒక నేమ్ మొత్తం, ఆ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. నేమ్ ఫేమ్ లాగా అనమాట. ఓకే. సో సంపాదన అనేది మనం చూస్ చేసుకోవాలి. మోడలింగ్ ఫీల్డా లేకుంటే సినిమాసా అనేది మనం చూస్ చేసుకునేది ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక స్టేజ్ లో క్రిటిసైజ్, ఇన్సల్ట్ అవన్నీ కామన్. అవును. బట్ వాటిని ఓవర్కమ్ చేయడం అన్నది కూడా లైఫ్ లో ఒక పార్టే. సో మీరు ఫేస్ చేసిన లో మూమెంట్ ఏంటి? నువ్వేంటి, నువ్వెంత అనే క్వశ్చన్ నా లైఫ్ లో వచ్చిందనమాట. సో లేదు, నేను చూపిస్తాను నేనేంటి అనేది. వన్ నైట్ లో టోటల్ గేమ్ చేంజ్. మిసెస్ ఇండియాకి వెళ్ళడం తప్పు, మోడలింగ్ అనుకుంటారు చాలా మంది. బట్ మోడలింగ్ వేరు, మిసెస్ ఇండియా అనేది వేరు. మిసెస్ ఇండియా నుంచి మనకు ఒక పేరు వస్తుంది. నా నేమ్కి ఇండియా అనే నేమ్, అది చాలా గూమ్స్ బంప్స్ వచ్చే ఫీలింగ్. సో ఆ టైంలో నేను వెళ్తున్న జర్నీలో కూడా చాలా హార్డ్ టైమ్స్ అనమాట. వెళ్తున్నాను, ఎలా ఉంటుందో, మళ్ళీ నేను ఆ నేమ్ తెచ్చుకుంటానా లేదా, ఆ స్టేజ్ వస్తుందా రాదా, ఆ టైటిల్ తెచ్చుకుంటానా లేదా అనే భారీ హార్ట్తో వెళ్ళాను అనమాట ఇక్కడ నుంచి. సో అంటే ఆ మూమెంట్ ఎలా అనిపించింది? యా, హెవీ మూమెంట్ చాలా. అది అంటారు కదా, గుండె మీద రాయి పెట్టుకొని పోవడం, అంత పెద్ద భారీ హార్ట్ తోటి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. మిస్సెస్ ఇండియా అయినా మిస్ అయినా కూడా వాళ్ళు మెజర్మెంట్స్ చూస్తూ ఉంటారు. ఐస్ ఇంత ఉండాలి, నోస్ ఇలా ఉండాలి, ఫేస్ ఇలా ఉండాలి, ఫిజిక్ ఇలా ఉండాలి అని. అంటే ఇది ఎలా మెజర్ చేస్తారు? ఇవన్నీ మీరు ఎలా క్వాలిఫై అవ్వరు? దీనికంటూ మీరు ఏమైనా ప్రిపరేషన్ ముందుగానే చేసుకున్నారా? లేదండి, ఇట్లాంటిది ఏం లేదు. నేను చెప్పాను కదా, మిసెస్ ఇండియాకి ఇలాంటి మెజర్మెంట్స్ అయినా ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ ఏంటంటే ఏదో ఒక టాలెంట్ అనేది ఉండాలి. లైక్ మీకు సింగింగ్ అయినా, డాన్సింగ్ అయినా, లేకుంటే పోయిటరీ రాసేదైనా, ఏదో ఒక టాలెంట్ అనేది కంపల్సరీ. ఓకే. ఇంకొకటి క్వాలిఫికేషన్స్ది ఇంట్రడక్షన్ లాగా తీసుకుంటారు. అంటే మనం ఆ ఎబిలిటీ ఉందా లేదా అనేది కూడా కాన్ఫిడెన్స్ చూస్తారు. అది ఫస్ట్ రౌండ్ అవుతుంది. అందులో ఫస్ట్ మనం సెలెక్ట్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్లో టాలెంట్ రౌండ్ ఉంటుంది. ఆ టాలెంట్ రౌండ్లో కూడా రావాలి. అండ్ నెక్స్ట్ ఈ రెండు క్వాలిఫై అయిన తర్వాత మనం థర్డ్ రౌండ్కి వెళ్తాం. అది వచ్చేసి ఫిట్నెస్ రౌండ్ అనమాట. ఫిట్నెస్లో జుంబా ఇవి చేస్తారనమాట. జుంబా ఇంకా ఏమో అవి అందులో చూస్తారనమాట. సో అందులో ట్రీ పోస్ పెట్టేది ఉంటుంది. ఒక 1 minute వరకు ఉంటుంది. సో అందులో కూడా నేను క్వాలిఫై అయ్యాను. ఓకే. సో అలా నెక్స్ట్ ఆ ఫిట్నెస్ రౌండ్ తర్వాత ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. ఆ గ్యాప్లో మధ్యలో డిజైనర్ రౌండ్ అనేసి, ఇంకా గౌన్ రౌండ్ అనేసి అవి ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్. సో ఎక్కడ కూడా మరి ఈ జర్నీ ఎన్ని రోజులు పట్టిందండి? ఇప్పుడు మీరు చేసిందంతా, దీనికి ముందు ప్రిపరేషన్, ఇదంతా చూడడానికి, అంటే ఎప్పుడైతే మీరు డిసిషన్ తీసుకున్నారో, డిసిషన్ నుంచి మనకి కొంత జర్నీ ఉంటుంది మనం ఏదన్నా సక్సెస్ అవ్వడానికి. ఆ జర్నీ ప్రాసెస్లో మీకు ఎక్కడ కూడా అనిపించలేదా ఇంకా నా వల్ల కాదు, ఇంకా వదిలేద్దాము అని? లేదండి, నాకు కొంచెం ప్యాషన్గానే ఉండేది ఫ్యాషన్ అంటే. సో ఆ టైంలో ఒక 2 months బిఫోర్ నుంచి మిస్ ఇండియా పేజెంట్ వాళ్ళు మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట. ఎలాంటి ఫిట్నెస్ మీరు చేయాలి, కొంచెం ఫిట్నెస్ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆ కాన్ఫిడెన్స్ కొంచెం బిల్డ్ చేస్తారు. లేకుంటే ఎలాంటి డైట్స్ తీసుకోవాలి అనేది. సో అదొక కొంచెం ప్యాషన్గా వెళ్తూ ఆ ఎండింగ్ మూమెంట్కి కొంచెం పవర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ చాలా మంది కూడా అంటే ఎస్పెషల్లీ మోడల్ చూస్ చేసుకుంటారు, మీలాగా మిస్ ఇండియా అవ్వాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే ఎవ్రీ మిస్ ఇండియా అవ్వాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే ఎవ్రీ ఉమెన్ యూనిక్ అండి. ఎందుకంటే ఎవ్రీ ఉమెన్లో ఏదో ఒక పవర్ ఉంటుంది. నేను అది చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఒక సాధారణ ఉమెన్ ఒక అసాధారణ చరిత్రను సృష్టిస్తుంది, ఒకవేళ తను కాన్ఫిడెన్స్గా అనుకుంటే మాత్రం. సో నేను అది బిలీవ్ చేస్తాను. సో ఎవ్రీ ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఏదో ఒక రికగ్నేషన్ అనేది కంపల్సరీగా తీసుకురావాలి. ఎందుకంటే ఒక ఉమెన్ బలంగా ఉంటేనే సమాజం కూడా బలంగా ఉంటుంది, ఆ ఫ్యామిలీ కూడా బలంగా ఉంటుంది. సో ఆ బిలీవ్ అనేది నాకు ఉంది. సో నేను అదే సజెస్ట్ చేస్తాను. ప్రతి ఉమెన్ కూడా తన ఐడెంటిటీని తనే క్రియేట్ చేయాలి, తన స్టోరీని తనే రాయాలి. ఎందుకంటే తన స్టోరీ నెక్స్ట్ ముందు రాబోయే జనరేషన్కి అయినా చాలా మందికి ప్రేరణగా మారుతుంది. అండ్ చాలా మంది అంటే బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మనం ఏదైనా కొంచెం రెడీ అయినా
కాజల్ ఇలా ఏదన్నా పెట్టుకొని నార్మల్ కన్నా కొంచెం ఏదన్నా ఒకటి మన చేంజ్ చేసిన లిప్స్టిక్ పెట్టో ఐలైనర్ పెట్టుకున్న బ్యూటీకి అంత ప్రిఫరెన్స్ అవసరం లేదు అని ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఆ బ్యూటీని మనము యాజ్ ఎ ఉమెన్గా మెయింటైన్ చేయడం అన్నది అవసరమా, లేదు అంటే నార్మల్గా ఉండొచ్చా? దేవుడి అప్పుడు అందం ఇచ్చినప్పుడు మనం రెడీ అవ్వడానికి తప్పే ఉంది? తప్పు చేస్తేనే తప్పు. మనము లిప్స్టిక్ పెట్టుకోవడానికి, కాజల్ పెట్టుకోవడానికి, లేదంటే డ్రెస్అప్ చేసుకోవడానికి తప్పేం లేదు. సో ప్రతి ఉమెన్ ఆ బ్యూటీకి అంటే ఆ లిప్స్టిక్ లేకుంటే ఆ క్రీము ఆ ఫౌండేషన్ పెడుతుంది అంటే తనలో తనకి కాన్ఫిడెన్స్ రావడానికి మాత్రమే. తను మిర్రర్లో చూసుకున్నప్పుడు తనకు ఒక కాన్ఫిడెన్స్, తను ఒక మంచి డ్రెస్అప్ చేసుకుంటే తనకు ఒక కాన్ఫిడెన్స్. ఆ అపిరెన్స్ అనేది తనకి కాన్ఫిడెన్స్ మాత్రం తప్పనేది ఏం లేదు. సో బ్యూటీ గివ్స్ కాన్ఫిడెన్స్ అంటారు. ఎస్, లైఫ్లో కష్టాలు అనేవి వస్తుంటాయి, బాధలన్నీ వస్తూ ఉంటాయి, సమాజం మనని వెనక్కి లాగాలని కూడా చూస్తూ ఉంటుంది. కానీ మనం వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ముందుకి వెళ్ళినప్పుడే మన చరిత్రని మనం సృష్టిస్తాం. అంటే లైఫ్ అనేది ఒక లెర్నింగ్ అనమాట, ఒక జర్నీ. ఆ కష్టాలు అనేవి కూడా ఏదో ఒక నేర్పిస్తాయి అంటారు కదా. సో లైఫ్ అనేది కూడా ఒక జర్నీ.